హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్. నేను మీ హరిత దీను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త హెల్తీ రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు బజ్జీ ప్రిపేర్ చేద్దామండి. సమ్మర్లో బజ్జీ ఎందుకు అనుకుంటున్నారా? అందుకే దానిని కాస్త హెల్తీగా వామాకుతో ప్రిపేర్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 50 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. వీడియో క్లిప్లో నేను మీకు చూపించలేదు కానీ ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అంటే అదేనండి చట్నీ పప్పు అంటాం కదా, దానిని మిక్సీ వేసి ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. తరువాత 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఉప్పు రుచికి సరిపడినంత. ఇక బజ్జీ అనగానే అందరికీ గుర్తొచ్చేది వాము కదండి, ఆ విధంగానే నేను కాస్త వాము యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే కంప్లీట్గా అది మీ ఆప్షనల్, స్కిప్ చేసేయచ్చు. తర్వాత చిటికెడు వంట సోడా, చిటికెడు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు, అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేస్తున్నాను. పిల్లలు లేదు మేమే తినాలి, మాకు కాస్త టేస్ట్ కావాలి అనుకుంటే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్లు బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసి 5 మినిట్స్ రెస్ట్ చేసుకోండి. బజ్జీ బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గాను ఉండకూడదు. 5 మినిట్స్ రెస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ఇక ఈ వామాకులు ఉన్నాయి కదండి, ఈ బ్యాటర్లో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముంచుతూ లేపుతూ ఆయిల్లోకి వేసుకోండి. ఈ వామాకు బజ్జీ కోసం ఆకుని ఎంచుకునేటప్పుడు దానికి కాడ ఉండాలండి. కాడ ఉంటే మనకి ఈ విధంగా పట్టుకోవడానికి బాగుంటుంది. వన్స్ ఆయిల్లో పడిన తర్వాత అది చాలా ఫ్లఫీగా అవుతుంది కదా బజ్జీ. పిల్లలు ఆ షేప్ చూసి ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు. మనం శనగపిండి యాడ్ చేసాం కదా, దానివల్ల బజ్జీకి ఒక సరికొత్త టేస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా బియ్యపిండి యాడ్ చేసాం కదండి, దానివల్ల ఈ ఎడ్జెస్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఈ కొత్త టేస్ట్కి, ఈ క్రిస్పీ నేచర్కి ఈ వామాకు బజ్జీని ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. ఈ వామాకు బజ్జీ గొప్పతనం ఏంటంటే, వామాకు చూడటానికి మంచి థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ కలర్లో ఉన్న ఆకుల్లో ఐరన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. అంతేకాకుండా పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు పిల్లలకి ఏదన్నా కఫం కానీ, జలుబు, దగ్గు లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వామాకు రెసిపీస్ కానీ, జ్యూస్ కానీ తాగించేవాళ్ళంట. ఒకసారి మీరు కూడా ఈ వామాకు బజ్జీ ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది, మీకు ఎంత మాత్రం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.